హాయ్ అండి అందరికీ. మన క్లాత్‌తో డోరీ థ్రెడ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా క్లాత్‌ని 1 ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేసుకోండి. మనకు స్ట్రెయిట్‌గా పీస్ అనేది ఒకటే వెళ్ళదండి. ఇలా చిన్న చిన్న పీసెస్ అనేటివి క్రాస్‌లో జాయింట్ చేసుకోండి. స్ట్రెయిట్‌గా జాయింట్ చేయకూడదండి. స్ట్రెయిట్‌గా జాయింట్ చేయడం వల్ల ఏంటి అంటే మనం డోరీ థ్రెడ్ని ఉల్టాగా తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందండి. అందుకని చెప్పేసి ఈ విధంగా క్రాస్ పీస్లే తీసుకోండి. క్రాస్ పీసులు తీసుకున్న తర్వాత కుట్టు అనేది కూడా క్రాస్లోనే వేసుకోండి. క్రాస్లో వేసుకున్నాక ఒక పావించి వెడల్పుతో కానివ్వండి, లేదంటే ఒక పాదం మందం వెడల్పుతో కానివ్వండి కుట్టు అయితే వేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక సూది తీసుకోండి. సూది తీసుకున్నాక దారం సూదికి పెట్టేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా సీదా అనేది తీసేసుకోండి. ఈ విధంగా నీట్గా అనుకుంటూ తీసేసుకోండి. అయితే మనము సీదాగా తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే మనకి జాయింట్స్ అనేవి ఎక్కువ పడ్డాయి కాబట్టి కొద్దిగా తీసేటప్పుడు ఇబ్బంది అవుతుందండి. అదే మనకి స్ట్రెయిట్‌గా ఉన్న పీస్ అయితే అంటే జాయింట్ లేకుండా ఉన్న క్లాత్‌తో అయితే ఈజీగా అవుతుంది ఈ విధంగా తీసుకోవడం. ఇలా జాయింట్స్ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ